ఆయన మరణం గురించి అందరూ స్పందిస్తున్నారు. దాన్ని ఆపేయమనో మరొకటో అనట్లేదు ఆవిడ. ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు అనేదే ఆవిడ ఆవేదన కూడా. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ మాటల్లో కొన్ని తనని గాయపరుస్తున్న విషయం కూడా చెప్పారు ఆవిడ. ఆవిడ గొడవ కూడా ప్రభుత్వం పట్టించుకుంది, దీన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా ఆనందకరమే. కాకపోతే ఆవిడ గొడవ ఏంటంటే తొందరగా క్లోజ్ చేయండి, కంక్లూడ్ చేయండి వ్యవహారాన్ని. ఇది రోజువారీ రచ్చగా మార్చొద్దు. ఇది డైలీ డిబేటబుల్ ఇష్యూగా చేసి రోజు మా అందరి పేర్లు టీవీ ఛానల్స్ లో మోగేలా చేయకండి. సాధ్యమైనంత తొందరగా ముగించండి. ఇటువైపు నుంచి కూడా ఆ ప్రయత్నమే జరగాలి, అటువైపు నుంచి కూడా ఆ ప్రయత్నమే జరగాలి అని చెప్పి ఆవిడ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ, ఆవిడ ఎవరిని కాదనకుండా, అంటే తనకు అందరూ అవసరమే. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం పొందాల్సిన అవసరము ఉంది ఆవిడకి. అలాగే తన సమాజం తనని దూరం చేసుకోకుండా ఉండటానికి వాళ్ళతో కలిసి ప్రయాణించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆవిడకి. అందుకని ఆవిడ అందరినీ సమాధాన పరిచేటువంటి ప్రయత్నం చేశారు, మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపిస్తోంది. అంటే ఇది వైసీపీకి చుట్టేస్తే సరిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పాస్టర్ల మీద వస్తున్నటువంటి విమర్శ ఏమిటి, జనరల్ పబ్లిక్ నుంచి, అలాగే ముఖ్యంగా హిందూ సమాజం నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏమిటి, వీళ్ళు అనవసరమైనటువంటి గొడవ చేస్తున్నారు, దీని వలన అతని క్యారెక్టర్ అసాసినేషన్ కి గురవుతోంది అని కదా కొంతమంది హిందూ మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా ఇప్పుడు ఈయన కూడా అదే మాట్లాడుతున్నాడు. దీన్ని వైసీపీకి చుట్టేసి తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ కూడా నిజానికి ప్రాథమికంగా లేదు. ఇప్పుడు హర్ష కుమార్ కూడా వైసీపీతో లేడు, కానీ ఆయన నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, కొంచెం గొడవ చేస్తున్నాడు, ఇరుక్కున్నాడు గట్టిగానే. ఇప్పుడు నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో ప్రదర్శించు అని చెప్పి అతని మీద ప్రెజర్ పెరుగుతోంది, హర్ష కుమార్ మీద. సరే, దాన్ని ఏదో ఆయన పద్ధతిలో ఆయన హ్యాండిల్ చేస్తాడు. కానీ లోకేష్ కూడా దీనిలో వైసీపీ కోణాన్ని చూడటం మానేసి అక్కడ జరిగింది ఏమిటి, ఆ వ్యక్తి మరణించటం అనేది జరిగింది, ఆ మరణం మీద క్రైస్తవ సమాజం అనుమానం వ్యక్తం చేసింది. ఆ అనుమానం హేతుబద్ధమా కాదా అనేది తేల్చి, బాబు మీరు అనుమానించటం తప్పని మేము అనుకోవడం లేదు, ఇదిగో ఇలా చనిపోయారు ఆయన అని చెప్పి వారిని కూర్చోబెట్టి ఒక మాట చెప్పేస్తే వాళ్ళే బయటకు వచ్చి అదే చెప్తారు. అక్కడితో వ్యవహారం క్లోజ్ అయిపోతుంది. అలా క్లోజ్ చేయకుండా ఎందుకు సాగదీస్తున్నారు అనేది గొడవ. ఈ సాగదీస్తూ మధ్యలో వైసీపీని లాక్కొస్తే రేపు పొద్దున వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాకేమిటి సంబంధం అని మొదలు పెడతారు. దాంతో ఇది పొలిటికల్ వార్ కింద మారుతుంది. అంటే ఇన్ని గొడవలు ఎందుకు చేస్తున్నారు దీని చుట్టూ అంటే, ఏదైనా పరమ సత్యం ఉందా, ఆ పరమ సత్యాన్ని దాచిపెట్టడానికి ఈ డ్రామా ఆడుతున్నారా అనేది ఒక గొడవ. రెండోది, చాలా మంది జనరల్ పీపుల్ మాట్లాడుతుంది ఏంటంటే, ఎన్ని విషయాలు లేవు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో, ఇది తప్ప వేరే సమస్య లేదా, ఎందుకు ఈ సమస్య మీదే ప్రపంచం అంతా మాట్లాడేస్తోంది, రోజు పొద్దున్న లేస్తే పాస్టర్ హత్య తప్ప ఇంకొక టాపిక్ రావడం లేదు ఎక్కడ, క్రైస్తవ పాస్టర్లు వర్సెస్ ప్రభుత్వం అన్నట్టు నడుస్తోంది, ఎందుకు ఈ గొడవ అని చెప్పి సాధారణ ప్రజలు కూడా రియాక్ట్ అవుతున్నారు. అందుకని ఎవరికి దీనిలో నుంచి ఎక్కడ వెసులుబాటు దొరుకుతుంది, ఎక్కడ ప్రయోజనం దొరుకుతుంది అనుకుంటే అటువైపు ఇష్యూని లాక్కెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అది మానేసి ఇష్యూ మీద నిలబడాలి ఎవరైనా సరే, లోకేష్ అయినా పోలీసులైనా ఎవరైనా సరే. ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే, ప్రాథమికంగా ఒకటి తేల్చాలి ఫోరెన్సిక్ వాళ్ళు, వారు తాగారా లేదా, వారి బాడీలో ఆల్కహాల్ కలదా లేదా అనేది చెప్పేస్తే ఒక గొడవ ముగుస్తుంది. తాగటం తప్పు అని నేను అనటం లేదు, వారు అమ్ముతున్నప్పుడు తాగటానికి ప్రాబ్లం ఏమిటి, కాబట్టి అది ఇష్యూ కాదు అసలు. పైగా అది అనైతికం కూడా కాదు, దాన్ని అనైతికంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అది అనైతికం కాదు అని బలంగా చెప్పేయాలి. ఎందుకు వచ్చిన ముసుగులో గుద్దులాటలు,
సో ఇప్పుడు ఈయన జగన్ వైపుకు తిప్పి, పైగా ఇక్కడ ఒక అవకాశం, ఒక వెసులుబాటు ఉంది వీళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం కాబట్టి వాళ్ళకి చుట్టడానికి చాలా ఈజీగా చుట్టొచ్చు. నిజానికి ఆవిడ షర్మిల గారు ఆ రోజుల్లో ఆవిడ మాట్లాడింది ఏమిటి, మణిపూర్ అల్లర్లకు సంబంధించి ఎందుకు జగన్ స్పందించటం లేదు, అక్కడ క్రైస్తవ జీవితాల మీదుగా బుల్డోజర్లు నడిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళు మూసుకుపోయాయా, ఎందుకు చూడటానికి ఆయన నిరాకరిస్తున్నాడు, తన మతం మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడే ధైర్యం లేదా ఒక క్రైస్తవుడిగా జగన్ కి అని ఆవిడ దాడి చేసిన మాట వాస్తవమే కదా, మనం చూసాంగా.